హాయ్ హలో అందరికి నమస్తేనండి. ఇది ఒక్కటి చాలు మీ రాగి పాత్రలు తలతల మెరవటానికి. రూపాయితో ఖర్చు పని లేకుండా 10 రూపాయలు కానీ రూపాయి కూడా ఖర్చు లేదు ఫ్రెండ్స్. దీనికి కొంచెం మన ఇంట్లో ఉన్న చింతపండు, ఒక ఇటుక బిడ్డ చాలు. మన పాత్రలు, రాగి పాత్రలు కానీ ఇత్తడి సామాన్లు కానీ అన్నీ కూడా తలతల మెరుస్తాయి. నేను మా ఇంట్లో ఉన్న ఇటుక బిడ్డలు తెచ్చుకొని దంచుకొని ఇలా పౌడర్ చేసుకున్నా. కొంచెం పాత చింతపండు ఉన్నది ఇంట్లో, అది ఉన్న ఈ పౌడర్ కలిపి దంచి ఎప్పుడు డబ్బాలో ఎత్తుకొని పెట్టుకుంటా పౌడరు. ఈ సామాన్లన్నీ చూడండి ఫ్రెండ్స్, తోముకుంటే ఎంత తెల్లగా మెరుస్తాయో. రాగి పాత్రలు కానీ, ప్రసాదం ప్లేట్లు కానీ, దీపారాధన కుందన్లు కానీ, తాంబాలాలు కానీ, దేవుడికి వాడే ప్రతి వస్తువు, ప్రసాదం పెట్టే గిన్నెలు కూడా చూడండి ఎంత తలతల మెరుస్తున్నాయో. ఇత్తడి గిన్నెలు కానీ, రాగి చెంబు కానీ, ఇత్తడి ప్లేట్లు కానీ, అష్టలక్ష్మి చెంబు చూడండి. చింతపండు, ఒక ఇటుక పౌడర్ ఫ్రెండ్స్. ఈ రెండు చాలు మీకు, ఏం లేదు. కనీసం ఒక సర్పు, సబ్బు అనేది, విమ్ జెల్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. నేను అది కూడా వేయను. అందరు విమ్ జెల్ వాడతారు, నేను అది కూడా వాడను. ఇదే మెత్తగా దంచుకొని పౌడరు. చింతపండు కొంచెం బ్లాక్ చింతపండు అయితే మంచిగా పోతుంది ఫ్రెండ్స్ మురికి మొత్తం. ఇక రాగి పాత్రలు చూడండి ఎంత తలతల మెరుస్తూ ఉన్నాయో తెల్లగా. మన పంచపాత్రలు ఇట్లా నీట్గా తోముకొని ఎండలో పెట్టుకుంటే ఒక్క మరక కూడా ఉండదు. ప్రసాదం గిన్నెలు చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ లాగా, బంగారంలాగా మెరుస్తూ ఉన్నాయి. ఎంత బాగున్నాయో వీటిని చూస్తూ ఉంటే అసలు పూజ చేసినంత తృప్తి అనిపిస్తూ ఉన్నది ఫ్రెండ్స్. మన అందరికీ కూడా చాలా. మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారు, మీరు ఎలా తోముకుంటారో అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే మరి అందరికి మరోసారి